రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిడిగుంట అరుణపై మరో కేసు నమోదైంది. కోవూరులోని నాగులకట్ట ప్రాంతానికి చెందిన 21 గిరిజన కుటుంబాలను అరుణ మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి 10,000 చొప్పున వసూలు చేసిందని ఆరోపిస్తున్నారు. ఇళ్ల స్థలాలపై అడిగితే అరుణ బెదిరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. అధికారులు స్పందించి తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో చీటింగ్ కేసు నమోదు చేశారు కోవూరు పోలీసులు. అరుణ మేడం అని ఆమె ఇక్కడికి వచ్చింది. వచ్చామంటే కారు దిగొచ్చి మీకు ఇళ్ల స్థలాలు లేవని కదా, మీకు న్యాయం అనేది నేను చేస్తాను అని చెప్పింది. ఆమెను మేము పెట్టింది 21 మంది ఇళ్ల స్థలాలకి. 21 మంది కాడ మీకు ఇది ఊరికి నేను చేయాలంటే మీరు తలాకు రొంత డబ్బులు ఇస్తే నేను ఏదో ఒకటి చేయగలుగుతాను, మీకు ఇల్లులు తెప్పిస్తా, ఇల్లు కట్టిస్తా అని చెప్పింది మేడం. చెప్తే ఏమంటే ఆమెను మేము తలాకు రొంత మా కష్టం జీతం అన్నీ డబ్బులు పోగేసి మేము తినకపోయినా డబ్బులు పోగేసి మేడంకి ఇస్తే ఆ మేడం తీసుకొని మాకు అడ్రస్సే లేదు. ఆ మేడం మన ఫోన్లో చూస్తే ఏమంటే టీవీలలో ఫోన్లలోకి వచ్చింది. ఆమె మేడం కాడికి పోయి అడిగితే ఏమంటే మేడం ఏంది మేడం నువ్వు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి పెడితే మేము అని అంటే మీరెవరు నేనెవరు మీరు ఎప్పుడు ఇచ్చారు మాకు నన్ను అడుగుతుందా మేడం. అది ఇదేమనంటే బెదిరిస్తుంది మేడం. అందుకని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాము. మాకు ఏదో ఒకటి న్యాయం కలెక్టర్ సార్ కానీ ఎవరైనా కానీ మాకు న్యాయం